నగరంలో జన సునామీలా సాగిన ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావంగా జరిగిన నిరసన ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన 19 మంది శాసన మండలి సభ్యులు ప్రజాస్వామ్యంలో ఈ విధమైన పోకడలు మంచి సాంప్రదాయం కాదని ప్రభుత్వానికి హెచ్చరిక. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన విద్యా సంస్థలపై కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్రలను ఖండిస్తూ నెల్లూరు వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గ కార్యాలయానికి రాష్ట్రం నుంచి 19 మంది ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, వరదు కళ్యాణి, ఎంవి రామచంద్ర, కల్పలత రెడ్డి, కేఆర్జే భరత్, ఈసాక్ భాషా, సుబ్బారెడ్డి, మంగమ్మ, రమేష్ యాదవ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేరుగ మురళీధర్, తూమాటి మాధవరావు, ఎండి రాహుల్లా, కౌరు శ్రీనివాస్, వెంకట రవీంద్రనాథ్, బొమ్మి ఇజ్రాయిల్, రవిబాబు, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు హాజరై ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరెస్టులు చేయడమే కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపార సంస్థల్ని, విద్యా సంస్థలపైన కూడా దాడులు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా కుంగదీయాలనే ఒక ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ప్రభుత్వం లోకేష్ నేతృత్వంలో డబ్బులు సంతులు తీసుకొని అర్హత లేని వారందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చారని ఈ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపే ప్రక్రియలో చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి జూనియర్ సిద్ధశుద్ధుంటే నారాయణ కాలేజీల మీద దాడులు చేయాలి కదా, చైతన్య కాలేజీల మీద దాడులు చేయాలి కదా, లేదా మరో ఇతర సంస్థలపైన దాడులు చేయాలి కదా. ఎవ్వరి విద్యా సంస్థల మీద దాడులు జరగవు. కేవలం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని లోపాలను ఎత్తి చూపే ప్రక్రియలో మండల్లో మాట్లాడినా, బయట మాట్లాడినా, ఆ రోజు తిరుపతి లడ్డు 29లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఖాయం. ఆ రోజున ఇదే సాంప్రదాయాన్ని మేము కూడా కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల పరిస్థితి ఏంటో ఇది మంచి పద్ధతా? విద్యా సంస్థల మీద సోదాలు నిర్వర్తిస్తూ దాడి చేశారు. ఇప్పుడే మా ఎమ్మెల్సీ గారైన అప్పిరెడ్డి గారు చెప్పినట్టుగా ఈ నెల్లూరులో 70 కాలేజీలు ఉంటే ఒక్క చంద్రశేఖర్ రెడ్డి గారి కాలేజీల మీద ఎందుకు దాడి చేశారు? ఎందుకంటే మొన్న జరిగిన డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయి. దాని మీద అతను ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా పార్టీ, జగనన్న మేమందరం కోరడం జరిగింది. అసలు మీరు తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? మీరు మేము అడిగిన వాటికి సమాధానాలు ఎందుకు చెప్పట్లేదు? చెప్పకుండా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులు చేయించడం ఏంటి? అంటే రాజకీయంగా, ఆర్థికంగా అనగదొక్కి వీళ్ళ గొంతు నొక్కేద్దామని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అలాగే తప్పుల్ని వేలెత్తి చూపుతూ ఉండే పరిస్థితి కౌన్సిల్లో, బయట కూడా. కాబట్టి వాటికి సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం తన పాలనలో 2 ఏళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులకి పూనుకోవడం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా తప్పు. ఇదే ధోరణి రేపొద్దున మళ్ళీ ఖచ్చితంగా 2029లో మా గవర్నమెంట్ వస్తుంది. మేము కొనసాగిస్తే ఏంటి పరిస్థితి? అందుకే ఈ దాడులకు పూనుకున్న లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే ఇక్కడున్న నారాయణ గారు అవ్వచ్చు, వెంటనే ఇలాంటి తప్పుడు పనులు మానుకోండి. ఖచ్చితంగా మేము అడిగిన దానికి డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద మీరు సమాధానం చెప్పండి. నిజంగా మీరు ఏమీ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా మా పార్టీ తరఫున మా ఎమ్మెల్సీ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారికి పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ సెలవు. ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం చూస్తే క్లియర్గా అడుగుతా ఉన్నాం. మేము కందుకూరు నియోజకవర్గంలో రేడు పంచాయతీ నుంచి ఒక మహిళ దగ్గర డిఎస్సిలో ఉద్యోగం ఇస్తాం స్పోర్ట్స్ కోటాలని చెప్పి 15 లక్షల డబ్బులు తీసుకున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం. ఎవరైతే డబ్బులు తీసుకున్నారో మధ్యలో ఉన్న బ్రోకర్ ఉన్నాడో వాళ్ళిద్దరి మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఈ రోజు వరకు వాళ్ళ మీద చర్యలు లేవు. కందుకూరు నియోజకవర్గంలో ఇలాంటి ఆధారాలు ఈ రాష్ట్రంలో
ఎవరినైతే నిరుద్యోగులు మీరు మభ్యపెట్టి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని మీరు డిఎస్సిని సంతలో కూరగాయలు రోడ్డు మీద కూరగాయలు అమ్మినట్టుగా ఈరోజు డిఎస్సిలో మీరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. అది వాస్తవం అని చెప్పి ప్రూఫ్లతో మేము నిరూపిస్తూ ఉంటే ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? ఎవరైతే దీని మీద మాట్లాడుతున్నారో ఇది ప్రజల్లోకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళ విద్యా సంస్థల మీద దాడులు చేయడం, లేకపోతే వాళ్ళ మానసికంగా ఆర్థికంగా పొంగదీసే విధంగా ఈ కార్పొరేట్ కళాశాలలు పడతాం. ఎవరైతే ఉన్నారో రేపు ఒక రోజును కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు కానీ నాయకులు కానీ అందరూ కూడా నెల్లూరుకు వచ్చి సంఘీభావంగా తెలిపినందుకు, అలానే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఈరోజు సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అందరం కూడా ఎంత దూరమైన పోరాటానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తాం. అక్రమాలని మనం చూస్తున్నాం. ప్రత్యేకించి నాకు ఒక్క సినిమా డైలాగ్ గుర్తుకొస్తుంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారి మరింత దిగజారుడు పనులు చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటిది, దురదృష్టకరమైనటువంటి విషయం. ఈరోజు కృష్ణ చైతన్య కాలేజీలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో ఒక బ్రాండ్ ఉంది. నాకు తెలిసి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది అనాథ బిడ్డలు, డబ్బు లేనటువంటి వాళ్ళు, ఫీజులు కట్టలేమని చెప్పినటువంటి వాళ్ళకి ఉచితంగా విద్యను అందించినటువంటి ఆ సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక రకాలుగా వృద్ధిలోకి రావడం జరిగింది. జనానికి నమ్మకం కుదిరింది. బ్రహ్మాండమైనటువంటి నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు, టీచర్లు ఉన్నారు అనేటువంటిది కలిగిన తర్వాత అడ్మిషన్స్ పెరగడం ప్రారంభించింది. చంద్రశేఖర్ రెడ్డి గుణాలను చూసి నెల్లూరు జిల్లా ప్రజలు ఆకర్షింపబడ్డారు. ఎమ్మెల్సీ కన్నా ముందు ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా పనిచేశాడు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత